వచ్చిన మీ అందరినీ ప్రభువును దీవించిన కాక నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ చరణంలో ఉన్న మాటలు మనం ఒకసారి చదువుకున్నాం. నేను ఆకాశవాకులు విప్పి సారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నవాడు. నెలలో మనము మన హృదయాన్ని తెరుస్తానన్నాడు. రెండవది గర్భాన్ని తెరుస్తాడట. మూడవది తలుపులు తెరుస్తాడట. నాలుగవది ఈ పూట ఏం తెరవబోతున్నాడు? సింహపు ద్వారం. ఆమేన్. సింహపు ద్వారం అంటే ప్రతి ఇంటికి సింహం ద్వారం ఉంటుంది. ఏంటది? ఏంటది? అది అన్ని చాలా ఉంటాయి, కానీ దాన్ని ఏమంటారు? మెయిన్ డోర్, సింహపు ద్వారం. దీన్ని త్వరగా మనం మొత్తం చెప్పుకోవాలనుకుంటే, దేవుని మాకు లోతుగా వెళ్ళాలంటే ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం. ఈరోజు మనందరి కొరకు యేసు నామములో సింహపు ద్వారం తెరవబడును గాక. సింహపు ద్వారం తెరవబడును గాక. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1 నుంచి 3 చరణాలు చదువుకుందాం. అవును, 2వ చరణం చదువుకున్నా. నేను నీకు ముందుగా పోవచ్చు. వాక్యం చదువుతున్నారు, నన్ను చదువుతున్నారు. వాక్యం చూసేటప్పుడు వాక్యం చూడండి. వాక్యం చదివినాకనే ఏం చేయాలి? అప్పుడే వాక్యం చదువుతున్నారు. వాక్యం చదివేటప్పుడేమో నాయకులు చదువుతున్నారు. నాయకులు చూడాల్సిన సమయంలో వాక్యం చదువుతున్నారు. ఇప్పుడు చూడండి, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగలిగిన స్థలములను సరళం చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను వెడగొట్టేదను, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో మరుగైన దాన్ని నీకు ఇచ్చేదను. దేవుని స్తోత్రం. ఏదో ఒకసారి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 చెప్పుకున్నప్పుడే దేవుని ద్వారా సర్వమవుతున్నాడు. ఏ ద్వారం ఇది? సింహపు ద్వారం. ప్రభు అంటే మనకు ముందుగా పోతాడు. ఏమన్నా మెత్తగా ఉన్న వాటిని ఏం చేస్తా ఉంటాడు? సదునుగా చేసి ఏం చేస్తాడు? అంధకార స్థలంలో, కేరళలో మెట్ట, కేరళ రాష్ట్రంలో గుడి ఉందంట. ఆ గడియలు తిరిగితే మన భారతదేశం కూర్చుంది వచ్చాక ఇప్పుడు అల్లాడిపోతున్నారు. గవర్నమెంట్ డబ్బులు లేక అన్నీ కుదించుకుంటూ ఉంటున్నారు. చెప్పిందేమో ఇప్పుడు ఏం చేస్తున్నారు? నరుక్కుంటూ ఉంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు మన కొరకు ఏం తెరవబోతున్నాడు? ఆ గడియలు తీయొచ్చు కదా అని మీరు అడిగితే, ఆ గడియలు తీసినోడు చచ్చిపోతాడంట. అందుకని దాని వైపు కదా మన దేవుడు ఎవరు? మనం వెళ్ళాల్సిన పర్లేదు, మన కొరకే ఆ గడియలు తీయబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆ గడియలు తీయబోతున్నాడు. ఏం చేస్తాడు? ప్రాకారాలను పడగొడతాడండి. ఇప్పుడు మన మీకాలో ఉంది, 2వ అధ్యాయం 13. ఇది అది కలిపి చెబుదాం. ఎందుకంటే ఎలా తెలుస్తాడంటే ఇవి మన ముందున్న ప్రాకారాలను పడగొట్టేస్తాడట. తీయండి 2:13 త్వరగా తీయండి. ప్రాకారాలు పడగొట్టువాడు మనందరికి ముందుగా పోతున్నాడు. దేవుని స్తోత్రం. ఏదైతే పడగొట్టాలి గవర్నమెంట్ భయపడి ఉందో, దేవుడు దానిని పడగొట్టబోతున్నాడు. ఎవరి కోసం? మనందరి కోసం వాటిని పడగొట్టబోతున్నాడు. ఆ రహస్య స్థలం ఎక్కడో మరుగైందంట. ఎవరు తెలియదు. స్విస్ బ్యాంకులు మరుగైంది. ఏ బ్యాంకులో ఎవరు తెలియదు. అలా అక్కడ ఎవరో తెలియదట. ఒక్కరికే తెలుసు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎవరి కొరకు తెలుస్తాడు? నీతిమంతుల కొరకు, దేవుని కొరకు బ్రతికిన వారి కొరకు. మెట్టగా ఉన్న స్థలాలని సదునుగా చేస్తాడు. ఆమేన్. అంధకార స్థలంలో ఉంచుకునే ధన నిధులన్నిటినీ మనకిచ్చి ఏం పగలు కొడతాడు? ఇత్తడి తలుపులను. ఇత్తడి తలుపులు ఏం చేస్తాడు? అదే నేను చెబుతుంది చూడాక. నేను చెప్పేటప్పుడు న్యాయంగా చూడండి. వాక్యం చదివేటప్పుడు మాత్రమే వాక్యం చూడండి.
తీయకపోతే వదిలేసేది. ఏం పగలు కొడతాడు? ఎంత డబ్బు పగలు కొడతాడు. ఇనప గడియలు వెడగొట్టి రహస్య స్థలములోకి నెలన దేవుడు ఈ సింహపు ద్వారము తెరవబడును గాక. ఈ ద్వారాలు ఎవరు తెరిచాడు తెలుసా? కోరేషు. ఎవరు తెరిచాడు? కోరేషు తెరిచాడు. ఆ స్థలములో పేరులో మన పేరు ఉంచబడదు గాక, మన కొరకు తెరవబడును గాక, తెరవబడును గాక. అంటే యేసు నామములో నమ్మిన ప్రతి ఒక్కరికి తెరవబడును గాక. విశ్వసించిన ప్రతి వారికి ఈ ఈ ద్వారము, ఈ సింహపు ద్వారం తెరవబడును గాక. ఆమె చెప్పుకోండి, ఆమె చెప్పుకోండి. మన ముందు ప్రాకారాలు దేవుడు పడగొట్టాడు. మనకు అడ్డుగా ఉన్నాయా? ఎగలేకపోతున్నామా? దాన్ని దేవుడు ఏం చేస్తాడు? పడగొట్టబోతున్నాడు. పడగొట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు బలవంతుడు. మన దేవుడు అనుకుంటారు మన దేవుడు చిన్న దేవుడు, మాలమాది దేవుడు, చిన్న దేవుడు, ఏం చేయలేని దేవుడు అనుకుంటున్నారేమో. మన దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త. దేవుని స్తోత్రం. కోరేషు విషయంలో 175 సంవత్సరాల క్రితం దేవుడు యెషయా ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించాడు. దేవుని స్తోత్రం. ఎవరి ద్వారా? కోరేషు విషయంలో ఆయన పుట్టక ముందే 175 సంవత్సరాలు. కోరేషు 175 సంవత్సరాల తర్వాత పుడతాడనగా ప్రవచించడం జరిగింది. ఆ ప్రవచనం చదువుకుందామా? ఆ తర్వాత ఈయన పుట్టిన తర్వాత 38 సంవత్సరాలకి దేవుడు నెరవేర్చని ప్రవచనం. ఎన్ని మొత్తం? 213 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 213 సంవత్సరాలు. 175 ప్లస్ 38 ఎంత? 213 సంవత్సరాలకి దేవుడు నెరవేర్చాడు. మనకి ఈ పూట ప్రార్థన రాగల తెల్లారికే మొత్తం ఊడిపడాలి, మొత్తం ఇంట్లో కూర్చోపడాలి. ఏ మాత్రం సందు ఉండడానికి లేదు. అన్ని ఊడిపడించినా మనం ప్రార్థించడం. దేవుడు ఒకటి మనుషులకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ప్రార్థనకి వస్తే దేవుడు ఏదైనా చేద్దామంటే రాదేమో, అన్ని ఉంటే ప్రార్థన గుర్తుండదు కదా. మోకరించం, కడుపు నిండి దాఖలు తెలిసిందా? ప్రార్థన ఉండదు, ఏముండదు, అన్ని మర్చిపోతాం. లోకంలో ఉన్నవన్నీ ప్రారంభిస్తాం. అంతేనా? అంతకుముందు ప్రార్థన చేసుకుని వెళ్తాం. ఇప్పుడేమో ఎదురా 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 ఎదురా. ప్రార్థన చేసుకుని వెళ్తే నువ్వు చేయి కొనుక్కుంటావు. ఇప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. భార్యనో ఎవరినో ఒకరిని, ఆ కూతురునో ఎదురా ఎదురొచ్చి ఎదురాక దాటిపోగానే అప్పుడే వెళ్ళిపోతారు. ఉన్నదే హిందూ ప్రాంతం కాబట్టి ఎవరో చూస్తూ ఉంటారు. మేము ఉండే వాళ్ళే కాబట్టి మా చుట్టూ వాళ్ళు దేవుని స్తోత్రం చూస్తూ ఉంటాం. సరే, ఇంకూ తెలియక వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఇంకా తెలియక హృదయాలు తెరవబడ్డారు. మనము ప్రార్థనకు వచ్చి గంటల తరబడి ప్రార్థన చేయగలం, కానీ మనకేం లేదు. విశ్వాసులకి విశ్వాసం లేదు. దేవుని స్తోత్రం. ఎదురు రాకుండా వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ రాయబడిన మాటలో చదువుకున్న యెషయా గ్రంథం 60వ అధ్యాయము 11 వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 11 వచనం. నీ యొద్దకు జనముల భాగ్యమును తేబడినట్లు జయోత్సవముతో దేవుడిట మనం రప్పించున్నట్లుగా నీ ద్వారములు రాత్రి పగళ్ళు వేయబడక నిత్యము తెరవబడును గాక, తెరవబడును గాక. నీకు రావాల్సిన దీవెన, మనకంట దేవుని బిడ్డలకు రావాల్సిన దీవెన ఎవరు కొట్టుకుపోతున్నారు? ఏమా ఎవరు కొట్టుకుపోతున్నారు? ఎవరు కొట్టుకుపోతున్నారు? చెప్పండి. ఎవరు కొట్టుకుపోతున్నారు? ఎవరు కొట్టుకుపోతున్నారు? సాతాను గాడి తంత్రములన్నీ మనకు అడ్డుగా ఉండి మనల్ని కదిలించలేదు. దేవుని స్తోత్రం.
మన స్వాస్థ్యం అంటారు. మన స్వాస్థ్యం మనకు వచ్చింది, కానీ మధ్యలో ఎవరు అడ్డుపడుతున్నారు? సాతానుగాడు. ఎందుకంటే సాతానుగాడు ఏలు వాడు పప్పుల ఏలు పెట్టి వాడెందుకు కూరుకుంటాడు? మనకు రావాల్సిన స్వాస్థ్యాన్ని వాడు ఏం చేస్తున్నాడు? అడ్డుపడుతున్నాడు. అందుకే యేసు నామములో నీ ద్వారములు రాత్రి మగులు తెరవబడును గాక. నిత్యము కళ్యాణమే. నిత్యము ఏంటది? కళ్యాణమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుతో ఒకరోజు శిష్యులు ఉంటే పరిచయం అడిగారు ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఏంటంటే మీ శిష్యులు ఉపవాసం అంటారేంది? అది యోహాను గారి శిష్యులు ఉపవాసం ఉంటారుగా, మీ శిష్యులు ఏంటి ఉపవాసం ఉండరు అని అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? పెండ్లి కుమారుడు ఎమ్మటున్నప్పుడు, పెండ్లి జరుగుతున్నప్పుడు ఉపవాసం ఎలా ఉంటారు? దేవుని స్తోత్రం. మనము అంటే ఉపవాసం అంటే నేను ఆలయం చెప్పట్లా, మరి తప్పుగా అర్థం చేసుకోకండి. నిత్యం మనము సంతోషం ఉండబోతున్నాం, నిత్యం ఆనందంగా ఉండబోతున్నాం. ఇప్పటి వరకు తినక ఉన్నావేమో, నీ కన్నీళ్ళు రాత్రి పగళ్ళు కన్నీరు కాలుస్తూ గోవు కన్నుల వలె ఉండిపోయినేమో. ఈ రోజు నుండి నీకు నిత్యం ఆశీర్వాదమే, నిత్యము కళ్యాణమే. నిత్యము కళ్యాణం. ఎందుకో తెలుసా? 24వ కీర్తనలో మన గుమ్మంలోకి ఎవరు ప్రవేశించబోతున్నారు తెలుసా? ఎవరు? మహిమ కలిగిన సైన్యములకు అధిపతి అయిన రారాజు మన గుమ్మంలోకి ప్రవేశిస్తున్నాడు. ఏ గుమ్మం అది? సింహపు అనే గుమ్మంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆమె ఏం రాస్తుంది? 7:10 గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ కలిగిన ఈ రాజు ఎవరంట? బలశూరుడైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఈ రాజు గారు? మహిమ కలిగిన ఈ రాజు ఎవరు? యుద్ధశూరుడు, బలశూరుడు. ఆమేన్. మన పక్షాన అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? సమస్య వచ్చినా ఎక్కడికి పరిగెత్తున్నా? మనుషుల దగ్గరికి వెళ్తూ మనుషుడు ఎంతవరకు చేయగలడు? అంతవరకు. తను తానే కాపాడుకోలేడు, తను తానే జరగబోయేది చేయలేడు. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దగ్గర ఉంటే, అందుకని ఈ నెలలో దేవుడు మన గుమ్మంలోకి ప్రవేశించబోతున్నాడు. ఆమేన్. అంధకార స్థలంలో ధననిధిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆకాశం కురిపించబోతున్నాడు. ఆమేన్. ఇంకొక మాట చదువుకుందాం, మరి చిన్నగా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మన హృదయం మన జ్ఞానం విజ్ఞానముగా అంటే పరిపక్వత్వం చెందాలి. అంటే దేవుడి సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం అట్లా కాదు. ఎట్లా రావాలంటే మన మైండ్, మన మనసు తెరవబడును కాక. మనసు తెరవబడాలి. చదువుకున్న లోకాసు వార్త 24వ అధ్యాయం. ఇది 5వ ఆశీర్వాదం. నేను చెప్పబోయేది ఎన్నోదంట? 5వ ఆశీర్వాదం. లోకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం చదువుకుంటే, ఇక్కడ ఇద్దరు త్రోవలో వెళుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరంట? ఏ గ్రామానికి వెళ్తున్నారు వీళ్ళు? ఏమో చెప్పండి. ఏ గ్రామానికి? అని క్లూ ఇచ్చారు కదా, మీరు వెళ్తేనే వెళ్ళిపోవాలి. ఏ గ్రామానికి వెళ్తున్నారు? ఏమో చెప్పండి. ఏ గ్రామానికి వెళ్తున్నారు? చెప్పరు. ఏదమ్మా? ఈ అమ్మాయి ఈ అమ్మాయి అనే గ్రామమునకు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. త్రోవలో వారు
ఇద్దరు మనుషులు వెళ్తుంటే వారి మధ్యలో భుజాల మీద చెయ్యేసి యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత వార్త నడుస్తుంటే వాళ్ళకి అర్థం కాదా? దేవుని స్తోత్రం. మన మైండ్ ఏం చేయాలి? ఇప్పుడు తెరవబడాలి. యేసయ్య మనతో ఉంటున్నా మనం ఆయన గుర్తుపట్టలేకపోతున్నాం. ఆయన సన్నిధికి వస్తున్నాం, వాక్యంని అంగీకరించలేకపోతున్నాం. వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ మాటను హృదయంలో పెట్టుకోలేకపోతున్నాం, మర్చిపోతున్నాం. ఎప్పటికప్పుడు వీళ్ళు యేసుతో తిరిగారు, యేసు ప్రభుతో తిరిగి వీళ్ళు యేసు ప్రభు లేడని మాట్లాడుకుంటూ వెళ్తుంటే వారిద్దరి మధ్యలో భుజాల మీద చేతులు వేసి యేసు ప్రభు నడుస్తూ, ఏంటి బ్రదర్ ఏంటి సంగతి అంటే, ఏముంది బ్రదర్, ఏముంది, నజరేయుడైన యేసు లేడు, ఇంక మేమేం చేసేది అనుకుంటా వెళ్తున్నారంట. వెళ్తుంటే ప్రభు 45 వచ్చాడు చదువుకున్నాం. 45 వచ్చాడు. అప్పుడు వారు లేఖలను గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచారు. దేవుని స్తోత్రం చెప్పండి. లేఖను చదివితే మనసు తెరవబడింది, వాక్యం చదివితే తెరవబడింది, వాక్యం వింటే తెరవబడింది, వాక్యం హృదయంలో చొచ్చుకుంటే తెరవబడింది. వాక్యం హృదయం, మైండ్, మనసు తెరవబడింది. ఆమేన్. వాక్యం తెలుసు. దీనికి ట్రైనింగ్ కావాలంటే అవసరం లేదు. ప్రభు సన్నిధికి వచ్చి లూదియా హృదయం తెరవబడినట్లుగా నీ హృదయం ఏవాలి? ఇప్పుడు తెరవబడాలి. తెరవబడితే ఏమైంది? హృదయంలోకి వాక్యం వెళ్ళిపోతుంది, వాక్యం పనిచేసింది. మరి ఈ త్రోవలో వెళుతున్న అమ్మాయి యేసు ప్రభు వారు ఎప్పుడైతే వారితో కూర్చున్నా అర్థం కాలేదట. ఎప్పుడైతే రొట్టెను విరిచి పంచి పెట్టాడో అప్పుడు వాడు కన్నులు ఏమైపోయినాయి, మనసు ఏమైంది? తెరవబడింది. స్తోత్రం. మనసు తెరవబడాలి. దేవుని బిడ్డలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. మొదటి అధ్యాయం తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15 వచనం చదువుకుందాం. ఈ కారణం చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ నుంచి చాలా ప్రాముఖ్యం, జాగ్రత్తగా చూడండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాక్షం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకున్నది ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందు మిమ్మల్ని గురించి. ఎంతమంది బైబిల్ చూశారు? ఎంతమంది చూశారు? చదువుతున్నప్పుడే మనసులోకి వెళ్ళిపోవాలి. మీరు ఇంకా తెరవబడాలి. ఇంకా వాళ్ళు అమ్మాయి మాకు వల్ల ఇతర మనుషులు తెరవబడినట్టుగా మేము అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘం గురించి ఏమని ప్రార్థన చేస్తున్నారు? మీకు ఏ జ్ఞానం కావాలంట? ప్రత్యేకమై తెలుసుకున్నట్లు మీకు జ్ఞానము, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాల్సిన జ్ఞానము మీ అందరికీ కావాలని మేము ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఏ నేత్రాలయ్యి? మనోనేత్రములు. మనోనేత్రములు అంటే మనస్సుకు నేత్రములు అంట. మనస్సుకు నేత్రములు అంటే మనస్సుకు మనం చూస్తూనే ఉంటాం, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? బాడీ ప్రెసెంట్ బట్ మైండ్ ఈస్ ఆబ్సెంట్. ఇక్కడే మనిషి ఇక్కడే ఉంటాం, మనసు ఎక్కడ ఉంటుంది? ఇంకా వుడ్ సెట్టింగ్ ఉంటుంది. ఇలా ఇంటికాడ పోదు ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడు ఉండలేదు. పక్కన పోటు ప్రార్థన అప్పుడు కూర పెట్టి వచ్చాను, కింద పెట్టి వచ్చానా, పైన పెట్టి వచ్చానా? ఇదే
ఎప్పుడు దాకా వాక్యం అయినాక మనసు ఎక్కడ ఉన్నది? మూసు గొప్ప తినేద్దాము, ఇల్లు తినేద్దాము, ఇదే మనసు. కానీ వాక్యం మీద జీవాహారం కలిగిన, అందుకని మన మనోనేత్రములు యేసునామములో తెరవబడును గాక, తెరవబడును గాక. మన మనోనేత్రములు తెరవబడకపోతే ప్రతిదాన్ని అడుగుతాం, సంఘంలో ప్రతిదాన్ని అడుగుతాం, పార్టీ పైన అడుగుతాం, రాత్రి పైన అడుగుతాం. అయినా మీరు ప్రార్థన చేయరు కనుకో, వాక్యం చదివిపోయినా అడుగుతాం. ఏదన్నా గట్టిగా వాక్యం చెప్పి మీ మనసుకి తగిలిందనుకో మనోనేత్రములు వెలిగించబడి తెరబడినటువంటి ఎట్లా ఉంటాం? గట్టిగా నిలబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా నిలబడతాం. యేసు నామములో మీ మనస్సు తెరబడును గాక, మనందరి మనసు తెరబడును గాక, మనసు తెరబడును గాక. ఇప్పటి కాలం చూస్తేనంట మనమే ఇప్పుడు బోధకులు ఎలా ఉండాలి? బోధకులు అంటే దాని అర్థం ఏంటంటే మీకున్న దేవుడు మీకు ఇచ్చిన మంచి సాక్ష్యములను ఇతరులకు పంచుకుంటా. సేవకుడు అయ్యా కొద్ది నిమిషాలు సాక్ష్యం చెప్పు అంటే సాక్ష్యం చెబుతూనే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాలు పొందుపరుచుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాలము అతీతమైనది, వస్తానన్నవాడు సమయము సమీపించినది, బహు కొంచెం వస్తానన్నవాడు సిద్ధపడి రాబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? పెళ్లి కుమారుడు సిద్ధపడి రాబోతున్నాడు. సంఘం అనే వధువు ఇప్పుడు ఏం చేయాలి? సిద్ధపడుకుంటే వెంటనే ఏం జరిగింది? మనకి సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏం జరిగింది? వివాహం జరిగింది. ఎక్కడ? మధ్యాకాశంలో ఎక్కడ కాదు, మొత్తం తీసుకెళ్తాడు. ఎక్కడికి? ఫ్లైట్ లో తీసుకెళ్తాడా? రెక్కలు వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెక్కలు వచ్చేస్తాయి. ఎవరైతే సిద్ధపడిన కన్యకులు లాగా అంటే పెళ్లి కుమార్తెలాగా ఉంటారు సంఘములో, వాళ్ళందరికీ ఏమొస్తాయి? సేవకుడు వచ్చి అయ్యో అయ్యో మా సంఘం అయ్యా, రక్షణ మరియు నిరీక్షణ ప్రార్థన మందుల సంఘం అయ్యా అంటే కుదరదు. ఎక్కడ ఎవరికి నో రికమెండేషన్. ఎవరి క్రియలు వారి వెంట వస్తాయి, ఎవరి క్రియలు వారి వెంట వస్తాయి. ఏ సంఘం ఎంత పడిందో తెలియదు. తెలుసుదా? ఎందుకు తెలీదు? వాక్య ప్రకారముగా ఎవరైతే నడుస్తారో అది ఏ సంఘమైనా సరే అలానా సంఘం వాళ్ళు ఎంత పడతారని ఎక్కడ రాయలా. సంఘాల పేరు మనం పెట్టుకున్నాం. సార్వత్రిక సంఘం మనందరం 7 సంఘాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. సార్వత్రిక సంఘం 7 దేంతో అంటే ఖండాలతో, అంటే ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. అది 7 సంఘాలు అంటే దాని అర్థం. ఈ ప్రపంచంలో ఉన్న 7 ఖండాలు మరి నలుమూలలో ఉన్నవారు ఎవరైనా సరే వాక్య ప్రకారం నడిచిన వారు ఎత్తబడతారు. దేవుని స్తోత్రం. ఎవరైతే మనోనేత్రులు తెరబడితే వారు ఎత్తబడతారు. ఆమేన్. వారు ఎత్తబడి మధ్యాకాశంలో ఎన్ని సంవత్సరాలు విందు? 7 ఏళ్ళు. మనసు తెరవబడినందుకు ఎన్ని ఏళ్ళు ఉంటాం అక్కడ? 7 ఏళ్ళు నిత్యము కళ్యాణం అంటది. దేవుని స్తోత్రం. అక్కడ ఉంటాం మేము. ఎన్ని వెరైటీస్ భోజనాలు మనం. అక్కడ గ్యాస్ ట్రబుల్ ఉండదు, ఏమి ఉండదు. ఎక్కడైతే కొంచెం అంత ఎక్కువ తిన్నామా అయిపోయాయి. సాయంత్రానికి పెళ్ళయ్యాలి. అదే ద్వారా ఇన్నోవా అది తాగాలి. మళ్ళా సాయంత్రం ఇంకోటి చేయాలి. అయినా పొట్ట శుభ్రంగా ఉంటుంది. ఆహార పదార్థాలు ఇన్ని ఉంటాయి చూస్తున్నాం, కానీ తింటే ఎగదు. కానీ మధ్యాకాశంలో సమృద్ధిగా దేవుడు ఆ నిత్యము కళ్యాణంలో దేవుడు మనందరిని అనుగ్రహించుగాక. 6వ మాట, 6వ ఆశీర్వాదాన్ని చిన్న మాటలు చెప్తున్నాం. దేవుడు ఆకాశం తెరవ
3వ అధ్యాయం 10వ వచనం. అంతా చదవండి, అందరు తీయండి. ఇది తీసారా? మలాకి అంటే పాత నిబంధనకు ఆఖరి పుస్తకం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము. ఏమా శివరామ గారు మీకు కూడా తెలియదా? తీయండి. 3వ అధ్యాయం 10వ వచనం. 3:10 చదవండి. నా మందిరములో ఏముండాలి? జాగ్రత్తగా ఉండండి. మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీనిని చేసి మీరు నన్ను శోధించి దేవుడు ఏమి పోతున్నాడు? ఆకాశవాక్యం విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు గొమ్మరించదని ఎవరు చెబుతున్నారు? హల్లెలూయా. మందిరంలో ఏముండాలి ఇప్పుడు? ఏ ఆహారం ఇది? జీవాహారం. ఈ వాక్యం అనే ఆహారం మందిరంలో సమృద్ధిగా మీకు పంచాలంటే కొంత డబ్బులు అవసరం. ఈ రోజులు ఏంటంటే ఏ పని మొదలు పెట్టినా ఏం కావాలి? మన వైపు చూడండి, బైబిల్ చూసుకున్నప్పుడే చూడండి. ఏం కావాలి ఇప్పుడు? మందిరంలోకి కొంత ధనం కావాలి. మనం ఏది ప్రారంభించినా ఏది చేయాలన్నా ఏం కావాలి? ఇక్కడ కూర్చుని వాకింగ్ చెప్పాలంటే ఏం కావాలి? ఇది ఒక్కటి కొంటే సరిపోతా? దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కొనడానికి అందుకే డబ్బులు ఇవ్వాలి. అంటే 10వ భాగం మీ కష్టార్జితంలో ఎందుకు దేవుడికి ఇవ్వాలంటే కొంత పని ఉంటుంది. అంటే దేవుడు ఆకాశం తెలిసి ఇవ్వలేడా అంటే మన చేత చేపిస్తాడు. ఆయన ఎందుకు ఇవ్వడం? ధనాన్ని ఎవరు సృష్టించారు? స్టార్టింగ్ ప్రారంభం సర్వ సృష్టి కలిగిన దేవుడు సర్వమును ఇచ్చి మరి మీరందరినీ ఏం చేశాడంటే మీ కష్టార్జితంలోనండి ఏమి ఇచ్చాడు? ఆ రోజుల్లో అబ్రహాము భూమి భరించలేనంత ఆస్థానం ఆయన దీవించబడింది. వాడు భూమి భరించలేనంత గొప్ప అంబానీలు పనికిరారు ఆయన కింద. లేకపోతే బిల్గేట్లు పనికిరారు. అంత సంపన్నుడు, సుసంపన్నుడు. అంతే. వాడు కొడుకుని ఎక్కడో పంపించాడు, ఇస్సాకుని. గెరారు దేశంలో డబ్బులు లేక గెరారు దేశానికి ఎక్కడో పంపించాడు? గెరారు దేశంలో పొరుగు దేశానికి పంపించాడు. పని చేసుకో, దేవుని స్తోత్రం. అక్కడ పొలం వేసాడు, దేవుని స్తోత్రం. అట్లాగే దేవుడు మనకి మందిరంలో ఆహారం ఉన్నట్లు విశ్వాసం ఏం చేయాలంటే 10వ భాగం తీసుకొచ్చి చేయాలి మందిరం నిధులోకి. దేవుని స్తోత్రం. అది కూడా ఎవరికి ఇవ్వాలి? ఏ సేవకుడికి ఇవ్వాలి? ఎలాంటి సేవకుడికి ఇవ్వాలి? దాసుకుని ఎవరు ఉంటాడు, దోసుకుని ఎవరు ఉంటాడు? ఎవరికి ఇవ్వాలి? ఎప్పుడుగా చెప్తున్నా నేను ఉన్నది ఉన్నట్టుగా దాయకూడదు వాక్యం. మన పాస్టర్లు దాస్తారు వాక్యం. నేను దాయట్లేదు అసలు కూడా. ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఖర్చు పెట్టే వారికి ఇవ్వాలి. స్తోత్రం. దేవుని మందిరం కొరకు ఎవరైతే పాటుపడుతున్నారో, దేవుని మందిరం కొరకు ఎవరైతే ప్రయాసపడుతున్నారో, దేవుని మందిరంలో ఏముండాలంట? జీవాహారం ఉన్నట్లు నీ 10వ భాగం అంతా ఏం చేయాలి? దేవునికి ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ఎవరిని? నేను 10వ భాగం ఇచ్చా కానీ మమ్మల్ని కుదిలించేది ఎవరిని? దేవుని కుదిలించాలి. దేవుని స్తోత్రం. ఆయన కదలాలి. నీ దగ్గర కదలాలంటే అయ్యా నేను 10వ భాగం ఇచ్చానని చెప్పవసరలా. ప్రభువా నీ ప్రభువు నీ దగ్గర మొరపెట్టుకుంటే ప్రభు విస్తారముగా ఆకాశవాకులు తెరవబోతున్నాడు. ఆమేన్. దశమ భాగం అనేది పాత నిబంధనలో కాడి అన్నమాట. కాడి మొయ్యాలి. ఎద్దులు ఉన్నాయంటే ఏం మొయ్యాలి? అట్లాగే దశమ భాగం అనగా కాడి మొయ్యాలి. సంఘం మొయ్యాలి. మందిరం కట్టడానికి మొయ్యాలి. మందిరంలో కావాల్సిన వాటికి మొయ్యాలి. మందిరంలో జరుగుతున్న వాటికి మొయ్యాలి. అదే చేసుకుంటారు. అంటే నువ్వు ఎప్పుడు ఇంకే ఉంటావు. దేవుడికి ఇచ్చే కొలత నువ్వేమవుతావంట? ఏమవుతావు? ఒక ఆమంట నాకు ఒక ఆమంట ఇది 40 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. ఒక ఆమంట చిన్న
చిన్న వ్యాపారం పెట్టిందంటే ఏంటంటే చిన్న వ్యాపారం ఏంటంటే 2 గేదెలు తెచ్చుకుందంట. 2 గేదెలు లోన్లో మేపుకుంటుందంట. ఇది 40 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. 2 గేదెలు మేపుకుంటుందంట. మేపుకుంటూ పిల్లల్ని మెల్లగా చదివించుకుంటుందంట. ఆ రోజున వచ్చిన 2 రూపాయలు ఇచ్చిందంట. ఎంత ఇచ్చేది దశమ భాగం 2 రూపాయలు ఇచ్చింది. ఇది ప్రారంభంలో. దేవుడు ఆ 2 గేదెలని దేవుడు ఆశీర్వదించి ఇంకా 2 గేదెలు ఇచ్చాడంట. అప్పుడు కూడా చెప్పండి ఎంత? 2 రూపాయలు. ఈ మాటలు చెప్తున్నానని మీరు ఎవ్వరు కూడా అమితంగా భావించు. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నన్ను అపార్థం చేసుకోకండి. ఉన్నట్టుగా చెప్తున్నాను. దేవుడు ఆశీర్వదించే కొలదికి 2 రూపాయలు. మరలా ఆ 2 గేదెలు 6 గేదెలు అయింది. 2 రూపాయలు. పిల్లలు ఎదుగొచ్చారు. పిల్లలు చదివించిందంట. వాడు ఇంజనీర్ అయ్యాడు. దేవుని స్తోత్రం. నల్లగా ఇంజనీర్ అయ్యాడు. మంచి ఉద్యోగం వచ్చింది. మొదట్లోనే 40,000తో ప్రారంభించబడిందంట. ఆ రోజుల్లో ఈ రోజుల్లో సంఖ్య చెప్తుంది. అది 40 సంవత్సరాల క్రితం 40,000 అంటే ఎంతో ఆలోచించుకోండి. మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో 40,000 అంటే 40 లక్షలే. ఆ రోజుల్లో 40,000 స్టార్ట్ అయ్యి అప్పుడు కూడా 2 తర్వాత ఆ అబ్బాయికి 80,000 వచ్చింది. 2 రూపాయలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఏం చేయాలి? నీవు కూడా పెరగాలి. నువ్వు పెరిగితే ఏమైందంటే దేవుడు చూస్తాడు. నేను నా బిడ్డకి ఇస్తున్నాను, ఆస్తి ఇస్తున్నాను, బాగా సంపాదిస్తున్నాను, నా మందిరంలో కొనుక్కులు ఏం చేస్తున్నాను చూస్తాడు. ఎక్కడో చోట పడేస్తాడు. దేవుని స్తోత్రం. ఎక్కడో చోట ఇరికిచ్చేస్తాడు. హాస్పిటల్లోనూ ఇంకో చోట అప్పుడు తెలియకుండానే జరిగిపోతుంది. దేవుని స్తోత్రం. దేవుని మందిరంలోకి ఏం కావాలి? ఇప్పుడు ఆహారం కావాలి. ఈ ఆహారం పంచాలంటే మనకు ఖర్చు అయింది. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుని మందిరంలో ఆహార సమృద్ధిగా ఉండాలంటే వెదజల్లాలి. దేవుని స్తోత్రం. వెదజల్లి విస్తరించబడిన వారు అనేకులు ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? ఉండి కూడా ఏం చేస్తారు? తగిన దానికంటే తక్కువ ఇచ్చి వికారులు అయిపోతున్నారు, పేదోళ్ళు అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యంలో రాస్తుంది తక్కువ దానికంటే కలిగి ఉండి కూడా తక్కువ ఇచ్చేమవుతున్నారట, నష్టపోతున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే నేను ఎప్పుడు చెప్పలేదు. ఉన్నది ఎప్పుడైనా చెప్పకపోతే మరి మీకు తెలియదు. కాబట్టి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28:12. దాని కాలమందు కురిపించుటకు నీవు చేయి కార్యమంతటి ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ఘననిధిని తెరచును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే నీ దేశం మీద ఏం కురిపిస్తాడు? ఏ వర్షం? ఆశీర్వాద వర్షం కురిసింది. అప్పుడు నీ చేయి కార్యం అంతటా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇచ్చినది కొంచెం కూడా పోదు. నువ్వు ఇచ్చేది కొంచెం, దానికి ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? గవర్నమెంట్ మనం పిల్లలకు కట్టుకుంటే మేము 400 ఇస్తాం, 500 ఇస్తామంటారు. ఎందుకు? గవర్నమెంట్ ఇచ్చేది ఎంత? మనం 1,00,000 రూపాయలు పిల్లలకి ఫిక్స్ చేస్తే 15 ఏళ్ళ తర్వాత ఎంత ఇస్తుంది? 4 లక్షలు ఇస్తారు అనుకుందాం. మన దేవుడు ఎంత ఇస్తాడు? 300 ఇస్తాడు, 60 ఇస్తాడు. ఎంత ఇవ్వాలని ఆయన ఆ టైంలో అనిపిస్తే అంత ఇస్తాడు. దేవుడి స్తోత్రం. నేను ఎంత చేస్తే దేవుడు ఎంత చేస్తాడు? బాబు అంత చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిచయం చేయడానికి ఎంతో మంది చేతులు చాటుతున్నారు. కాబట్టి మనం ఎంతగా హెచ్చించబడ్డాం. లేకపోతే మనం ఏది చేయలేం. దేవుడు మనకి ఇచ్చిన లోకాసు వార్త 6వ అధ్యాయం 38వ చరణం కొద్ది చూపించి నేను ముగిస్తాను. లోకాసు వార్త 6:38 చదువుకుంటాను.
క్షమించండి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. క్షమించండి అప్పుడు మీరు క్షమింపబడదురు. ఇయ్యండి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఇప్పుడు ఏం చేయాలి మనం? క్షమించండి, క్షమించండి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. క్షమించండి అప్పుడు మీరు క్షమించబడదు. ఇయ్యుడి, ఇయ్యండి అప్పుడు మీకు ఇయ్యబడును. అప్పుడు మీకు ఇవ్వబడదు. అనచి అణచి కుదిలించి ఎదురున్నట్లు నిండు కొలుతున్నాము. మనుషులు మీకు ఒడిలో ఆమేన్, హల్లెలూయా. నువ్వే కొత్త కొలుస్తావో దేవుడు నిన్ను ఇప్పుడు సమృద్ధిగా అనిపిస్తున్నావు. నిన్నంట దేవుడు అణిచి కుదిలించి దిగుతా అంటే కుదిలించి అంటామే. కుదిలిస్తే ఏమవుతుంది? దిగుతూ ఉంటారు. అదనమాట దేవుడు ఇంకా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. క్షమించినప్పుడు మీరు క్షమింపబడతారు. ఇయ్యండి, ఇవ్వుడి, మీకు ఇవ్వబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యం కట్టబడాలంటే దేవుని శక్తి మనకు కావాలి. దేవుని సామాన్య దేవునికి మనము అప్పించేవాళ్ళు ఉంటే అంత బాగుంటుంది. నిజంగా దేవునికి అప్పించేవాళ్ళు అంటే ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? నాకు అప్పించేవాళ్ళు ఉంటే దేవుడు అంట అప్పుకి ఏం చేస్తాడు? ఎంత ఇస్తాడు? ఎంత ఇస్తాడు? దేవుని స్తోత్రం. ఎన్ని ఒట్టు మాటలేదా? కట్టు కదా. నిజంగా చెబుతున్నాడు అని మీరు అనుకుంటున్నారేమో. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే మీకు తెలియదు. చెప్పాలి, అప్పుడప్పుడు చెప్పాలి, రోజు చెప్పకూడదు. విషయం వచ్చింది, సందర్భం వచ్చింది, ఆకాశవాకులు తెరవబడాలంటే నీ కొరకు పట్టజాలని విస్తారమైన దీవులు కుమ్మరించబడాలంటే మనం ఏం చేయాలి? చేయాలంట? ఏం చేయాలి? దశమ భాగం ఇవ్వాలి. ఎన్నో భాగం? 10వ భాగం ఇవ్వాలి. ఆమేన్. దేవుని మందిరంలో 10వ భాగం తీసుకొచ్చి ఇవ్వాలి. ఎవరు ఏ మందిరానికి వెళ్తే ఆ మందిర సేవకుడికి 10వ భాగం ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. కొందరు ఏం చేస్తారంటే ఈ మందిరం దాన్ని చెప్తారు, ఈ మందిరానికి కొత్త ఇంకో మందిరం పంచుతారు. ఒకటి 80 వస్తాయంట. 8 మంది సేవకులు పిలిచిందట. నీకు 1000, నీకు 1000, నీ 15, 16, 15 అన్నట్టు, నీ 15, 15 అన్నట్టు 800, 8,000, 800, 1000 రూపాయలు అట్లా 8 మంది పిలిచి అలా చేయకూడదు. దేవుని స్తోత్రం. ఎవరు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిర సేవకి ఈ టైట్ వెళ్ళాలి. ఈ దశమ భాగం ఆ మందిరంలోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఏ మందిరంలోకి వెళ్తున్నామో ఆ మందిర సేవకు చేతులకు వెళ్ళాలి. నువ్వు ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే నీ దగ్గర ఎక్కువ ఉంటే అప్పుడు ఇచ్చుకో, ఎంతైనా ఇచ్చుకో. దేవుని సన్నిధికి, దేవుని మందిరంలోకి వెళ్ళాల్సింది దేవుని మందిరం చేరాలి. దేవునిదే కైసరి దేవుని స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ఎందుకంటే చెప్పాల్సిన పని లేదు. ఇంకొక మాట చదువుకుని మనం ముగించేసుకుందాం. మన కళ్ళు తెరవబడును గాక. ఆమేన్, ఆమేన్. చదువుకుందాం. ఈ స్థలంలో సేవకుడంట ఎట్లా విన్నపాలు చేస్తున్నాడో చూద్దాం. దినవృత్తాంతాలు రాసిన 2వ గ్రంథం తీయండి, 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతాలు రాసిన 2వ గ్రంథం 6:20. ఈ స్థలం తట్టు తిరిగి నీ సేవకులు ఈ స్థలం తట్టు తిరిగి చేయి విన్నపములు వినుటకై నా నామమును అర్చనముచ్చెదరని నీవు సెలవిచ్చిన స్థలమున, నీ స్థలమునున్న ఈ మందిరం మీద నీ కన్ను దృష్టి రాత్రి పగలు నిలుచుగాక. దేవుని స్తోత్రం. ఈ స్థలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన కన్ను దృష్టి రాత్రి పగలు నిలుచుబోతుంది. మందిరం నిలవబోతుంది. మనకి ఫిబ్రవరి మాసం 23వ తారీఖు మొదటి యానివర్సరీ. ఈ చర్చి కట్టి మొదటి యానివర్సరీలో వెళ్ళబోతున్నాం. అంటే అంతకుముందు దాని గురించి కొత్తగా మరలా పడేసి కట్టి మొదటి మరలా యానివర్సరీ వెళ్ళబోతున్నాం. అది 23 ఆదివారం వచ్చింది. ఏమొచ్చింది? ఆదివారం వచ్చింది. దానికి ముందుగా 3 రోజులు శుక్రవారం ఆది, మనకి 3 రోజులు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఫిబ్రవరి మాసంలో
ఆఖరి పరిశుద్ధ బలి. ఆ రోజు ఆదివారం వచ్చిందాన్ని కాబట్టి ఆ రోజు ముగించుకుంటాం. ఈ మందిరం మీద దేవుని కన్ను దృష్టి ఎల్లప్పుడూ ఉండును గాక, ఎల్లప్పుడూ ఉండును గాక. ఇక్కడ చేస్తున్న ప్రతి ప్రార్థన మీద ప్రభు దృష్టి ఉంచును గాక, నిలబెట్టును గాక. ఆయన వినుటకై సిద్ధపడి ఉండును గాక, ఆయన చూచుటకై సిద్ధపరచబడును గాక. మనం చేస్తున్న ప్రతి విన్నపములకు దేవుని కృప యావత్తును అనుగ్రహించబడును గాక. 40వ చరణంలో నా దేవా, 40వ చరణంలో నా దేవా, ఈ స్థలమందు చేయబడిన విన్నపము మీద ఆమేన్. చెవులు దానిని ఆలకించును గాక. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద కన్ను దృష్టి ఉంది, నా చెవులు దానిని ఆలకిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విన్నపములు ప్రభుత్వ చెప్పు, ప్రతి విన్నపములు ప్రభుత్వ చెప్పు. శనివారం వస్తే విన్నపాలు చెప్పుకోవచ్చు, ఆదివారం విన్నపాలు చెప్పుకోవడానికి చెప్పడం వరకే కానీ చేయటానికి కూడా. శనివారం అయితే విజ్ఞాపన, ఎంతసేపు అయినా చేసుకోవచ్చు విజ్ఞాపన. మీరు ఎవరైనా ప్రార్థన చేసుకోవాలి 2 గంటలు 3 గంటలు మందిరం కావడం తీసుకొని 2 గంటలు కాదు 3 గంటలు కాదు, ఎంతసేపు అయినా మందిరం చుట్టూ తిరుగుతున్నప్పుడు లేదా కూర్చుని ప్రార్థన చేసుకో. దేవునికి స్తోత్రం. ఈ నెలలో దేవుడు ఈ వాగ్దానాన్ని విడిచిపెట్టబాకండి, ఈ వాగ్దానాన్ని విడిచిపెట్టబాకండి, ఏమాత్రం మర్చిపోబాకండి. మిగతా 11 వాగ్దానాలు మర్చిపోయేది పోగాను, ఈ వాగ్దానాన్ని మర్చిపోబాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలిచి నా చెవులు దానిని ఆలకించి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7:15 ఉంది, అదే 7:15 ఉంది. ఏముంది? ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలిచి. ఈ స్థలంలో దేవుని ద్వారాలు తెరవబడును గాక, తెరవబడును గాక. నువ్వు ఎట్లా చేస్తావో అట్లా దేవుడు నీకు ప్రారంభిస్తాడు. నువ్వు అరాకొరిగా చేసావనుకో అరాకొరిగా ఇస్తాడు, అరామర లేకుండా చేసావనుకో అరామర లేకుండా ఇస్తాడు. వెనక ముందు చోటిక ఎట్టాడు అట్లా తీసేస్తాడు. అదే అరాకొరి చేసావనుకో తగ్గించి అంతేగా. మనం మటన్ గంట పెట్టి తింటే తీసేసారు, రాని అది దాన్ని తెచ్చుకొని లెక్కేసి 3 గంటలు వేసారు. ఎట్లుంటది? దేవుడు కూడా ఆశీర్వాదాన్ని అట్లా తీసేస్తాడు. దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం గురించుకుందాం. మరి మొదటిది హృదయాన్ని తెరుస్తాడు, రెండవది గర్భాన్ని తెరుస్తాడు, మూడవది తలుపు ఆశీర్వాదం తలుపు తెరుస్తాడు, నాలుగవది సింహపు ద్వారం తెరుస్తాడు, ఐదవది మనస్సును తెరుస్తాడు, ఆరవది ఆకాశం తెరుస్తాడు, ఏడవది కళ్ళు తెరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలను ఈ వాగ్దానం మన హృదయంలో స్థిరపరచును గాక.